వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామేంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామేంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి మండప నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. వినాయక మండపం ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. వినాయకుల ఊరేగింపులో తప్పకుండా పోలీస్ అనుమతి పొందాలని, ప్రతి గణపతి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇబ్బందులు తలెత్తవన్నారు. మండపాల వద్ద ఇద్దరు వారంటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా అత్యవసర తక్షణ సహాయం అవసరమైనప్పుడు 100కు డయల్ చేయాలన్నారు. వినాయక నిమజ్జన సమయంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, రైటర్ రాజు, కానిస్టేబుల్ మహేష్, ఆమని, మానస, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, రంజిత్ గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నాయని లక్ష్మణ్, ప్రశాంత్ గౌడ్, గ్రామస్తులు చలమేటి నాగరాజు, ఇక్బాల్, తలహా తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి లడ్డు సంబంధించి కానీ, ముందుకు సంబంధించి కానీ సెక్యూరిటీ ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ అంటే చలానా, వాళ్ళ నామినల్ చలానా ఏదో ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అయిపోయి చలానా తీసుకొని ఆ పవర్ కనెక్షన్ తీసుకుంటే ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా కూడా దానికి సంబంధించి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. కాబట్టి చలానా కట్టేసి ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ నమస్కారం. ఈ గణపతి ఉత్సవాల నవరాత్రులకు సంబంధించి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నిజాంపేట పట్టణంలోని నిర్వాహకులందరినీ కూడా పిలిచి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో వివిధ రకాల కులాలు, మతాలు అందరికి సంబంధించి అందరినీ కూడా పిలిచి మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎక్కడైతే వినాయకులు పెట్టారో అదే ప్లేస్లో వినాయకులు పెట్టాలని, అదేవిధంగా రోడ్డుకు అబ్స్ట్రక్షన్ ఉండే విధంగా ఎక్కడైతే వినాయకులు ఉన్నాయో ఒకవేళ లాస్ట్ టైం ఉంటే కూడా అవి ఈసారి పెట్టకుండా, ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా, ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా వినాయకులని పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా దానికి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి సీసీ కెమెరా నుంచి పెట్టకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ఈ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి ఎక్కడైనా మైకులు కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, వేరే మతాలకు కానీ వేరే వీళ్ళకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా చూసుకునే విధంగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ లౌడ్ స్పీకర్ సంబంధించి మార్నింగ్ 6 to 9 to 10 అలా క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డీజేలు, పెద్ద పెద్ద సౌండ్స్ కూడా ఎలాంటి అనుమతి ఉండదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆన్లైన్లో లింకు ఓపెన్ అయింది. ఆన్లైన్లో ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా దాంట్లో ఆన్లైన్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ సూచించడం జరిగింది. దీనిలో భాగంగా మా తరపు నుంచి విన్నపం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే చెప్పినామో ఈ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళే కాకుండా అటెండ్ కాని వాళ్ళు కూడా ఇదంతా ఫాలో అవ్వాలని చెప్పేసి మీ తరపు నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇస్తే మేము దాన్ని బట్టి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా?